ఎలినో ప్రభావంతో సకాలంలో కురవని వర్షాలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్న నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ జయలక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎలినో ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు కాలానుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మరియు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి కొన్ని కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త సూచించిన ముఖ్యమైన అంశాలు: తక్కువ నీటితో పండే పంటలు, వర్షాలు ఆలస్యమైతే నీటి ఎద్దడిని తట్టుకునే కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరం. పప్పు ధాన్యాల సాగు, తక్కువ కాల పరిమితి కలిగిన పెసర, మినుము లేదా కంది పంటలను అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు నష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఆలస్యంగా వర్షాలు పడితే, ఒకవేళ జూలై ఆఖరు లేదా ఆగస్టు నాటికి వర్షాలు పుంజుకుంటే దానికి అనుగుణంగా తక్కువ రోజుల్లో చేతికొచ్చే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంచుకోవాలి. భూసార సంరక్షణ: విత్తనాలు నాటడానికి ముందే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులను పొలంలో వేసి దున్నడం ద్వారా భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారు నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏ పంటలు సాగు చేయవచ్చు అనే దాని మీద పంటల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఎల్ నినోను ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అంటే వర్షాలు ఆలస్యం కావచ్చు లేదా వర్షాలు తక్కువగా కురవచ్చు ఎల్ నినో ప్రభావం వల్ల అని చెబుతున్నారు. కాబట్టి మనము ఒకవేళ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైతే ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, దానికి సూట్ అయ్యే వివిధ పంటలలో వివిధ రకాలు ఏమి అని పంటల ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మాన్సూన్ అంటే వర్షము 4 వారాలు ఆలస్యమయ్యి జూలై సెకండ్ వీక్ దాకా పడకపోతే అప్పుడు సాగు చేసుకోవాల్సిన పంటలు మన జిల్లాలలో వేరుశెనగ లేదా వేరుశెనగ కందితో కలిపి విత్తుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు లేదా కంది లేదా ఆముదము ప్లస్ కంది, జొన్న లేదా బాజ్రా ప్లస్ కంది లేదా వేరుశెనగ, కొర్ర పంట మరియు కంది ఈ పంటలు సాగు చేసుకోవాలని సిఫారసు చేస్తూ ఉన్నాము. అలాగే జూలై చివరి వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనము ఈ పంటలే రికమెండ్ చేస్తున్నాం. అంటే వేరుశెనగ కందితో కలిపి కానీ, ప్రొద్దుతిరుగుడు, కంది, ఆముదము కంది కలిపి విత్తుకోవడము, లేదా జొన్న, బాజ్రా పంట కానీ, బాజ్రా కంది కలిపి లేదా బాజ్రా వేరుశెనగ కలిపి కానీ 3 కలిపి కానీ విత్తుకోమని. తర్వాత కొర్ర లేదా కంది పంటలు ఇవి ఈ ఖరీఫ్ సీజన్లో సాగుకు అనుకూలమైనవి. ఎల్ నినో ప్రభావం ఉన్నా కూడా ఈ పంటలు సాగు చేసుకోవచ్చు అని జూలై ఆఖరి వరకు మేము సిఫారసు చేస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాలకు వచ్చినట్లయితే కింద మనము వేరుశెనగలో అయితే విశిష్ట, కదిరి 9, కదిరి 6, కదిరి లేపాక్షి, హిమాని అనే రకాలను సిఫారసు చేస్తున్నాము. కందిలో పిఆర్జీ 176, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 133 అనే రకాలు సిఫారసు చేస్తున్నాము. ఆముదంలో ఐసిహెచ్ 5, ఐసిహెచ్ 66, జీసీహెచ్ 4, జీసీహెచ్ 8, డిసిహెచ్ 107, డిసిహెచ్ 175 రకాలను సిఫారసు చేస్తున్నాము. జొన్నలో ఎన్టీజే 4, ఎన్టీజే 5, N13, N15 రకాలు. బాజ్రాలో అయితే అనంతపురం జిల్లాకు ఏబీబీ 04, ఏపీహెచ్బి 126 రకాలు. కొర్రలో మనకు చాలా రకాలు ఆర్ఏఆర్ఎస్ నంద్యాల తయారు చేసింది. గరుడ, సూర్యనంది, మహానంది, ఎస్ఐఏ 3156, రేనాడు ఈ రకాలు. వీటి విత్తనాలు కూడా మనకు ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలో లభిస్తున్నాయి, కొర్ర విత్తనాలు. అలాగే సన్ఫ్లవర్లో అయితే మనము మీడియం డ్యూరేషన్ ప్రైవేట్ హైబ్రిడ్స్ అంటే మధ్యకాలపు కలిగిన ప్రైవేట్ హైబ్రిడ్స్ని సాగు చేసుకోమని
కాటన్లో పాపులర్ బీటీ కాటన్ హైబ్రిడ్స్ను సాగు చేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేరుశనగ విత్తనాలు మనకు ఏఆర్ఎస్ కదిరి, ఏఆర్ఎస్ అనంతపురము, ఆర్ఏఆర్ఎస్ తిరుపతిలో లభిస్తున్నాయి. కంది విత్తనాలు ఆర్ఏఆర్ఎస్ లామ్, కేవీకే రెడ్డిపల్లి, కేవీకే యాగంటిపల్లి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానందిలో లభిస్తున్నాయి. క్యాస్టర్ విత్తనాలు ఐఐఓఆర్ హైదరాబాద్ వాళ్ళు, జొన్న విత్తనాలు ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలో, బాజ్రా విత్తనాలు ఏఆర్ఎస్ అనంతపురంలో, కొర్ర విత్తనాలు ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలో మనకు లభిస్తున్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు వివిధ సంస్థల నుండి విత్తనాన్ని సేకరించుకొని ఈ పంటల యొక్క రకాలను ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవచ్చు.